బావా, చెప్పవా. నీకేమైనా మహాభారతం గురించి బాగా తెలుసా బావా? తెలుసు బాబు. ఏదో బాగానే బాగా చెప్పగలుగుతా ఎవరన్నా అడిగింది. ఏమంటే ఎవరు అడగలే కాబట్టి చెప్పలే ఇన్ని రోజులు అంతే. అంటే నేను సినిమాల్లో అక్కడక్కడ చూసి తర్వాత కొన్ని క్యారెక్టర్స్ తెలుసుకుని చాలా అద్భుతంగా అనిపించింది బావా. అద్భుతంగా ఉంటుంది. నీకు ఈ సినిమాలో చూసినది ఆల్మోస్ట్ ఉంటుంది. మ్మ్. కాకపోతే కొంచెం డీప్గా తెలుసుకోవాలంటే మ్మ్. ఇంకా ఏదన్నా మనం వాళ్ళకు కూడా ఏమన్నా చెప్పాలా అని అనుకుంటే మ్మ్. నీతో పాటు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం తెలుసుకోవాలని ఉంది బావా. ఫస్ట్ నుంచి Deep లాస్ట్ గా, వరకు బాగా deep గా, deep గా. బాగా డీప్గా చెప్తా. అసలు నీకంటే మహాభారతం ఎట్లా స్టార్ట్ అయింది, మ్మ్. అది ఎవరు రాశారు, మ్మ్. ఏం కథ, కథ. ఇది కాదు మీకు. అవును. ఏంటంటే ఒకప్పుడు ఋషులందరూ అడవికి పోతారు, అవునా? మ్మ్. ఎందుకు? డివోషనల్గా వాళ్ళు ఏదో యాగం చేసుకోవడానికో దానికో దీనికో తపస్సు ఏదో చేసుకోవడానికి. తపస్సు ఏదన్నా కానీ వీళ్ళు మునులంతా ఏంటంటే ఇప్పుడు అందరూ కూర్చొని యాగం అంతా అయిపోయిన తర్వాత మ్మ్. వాళ్ళందరికీ ఒక కథ వినడం అలవాటు. అంటే మనం ఏదైనా అందరం కలిసి ఒక మూవీకి పోతాం కదా, మ్మ్. అట్లా వాళ్ళందరికీ కూడా ఓ పండితున్నో ఎవరినోని పిలిపించి మ్మ్. వాళ్ళకు మీరు ఏదైనా గొప్ప కథ చెప్పండి, మేము ఎప్పుడూ వినని కథ ఒకటి చెప్పండి అని అడిగినారు ఆయన. మ్మ్. అంటే ఆయన నాకు తెలిసిన కథ ఒకటి ఉంది, మ్మ్. ఆయన గొప్ప మహర్షి రాసిండేది. ఎవరు అని అంటే వ్యాసుడు అని చెప్తాను. వ్యాసుడు. వ్యాసుడు రాసినది యాక్చువల్గా ఇది. మహాభారతం అంతా రాసింది వ్యాసుడు. వ్యాసుడు ఆయన రాశాడు, ఎందుకంటే ఆయన చూసింటాడు కాబట్టి అంత కథ అంతా అంటే ఆ కథలో ఆయన కూడా ఉన్నాడు కదా. ఉన్నాడు. మ్మ్. ఆయన కూడా ఉన్నాడు. ఉన్నాడు. ఇది ఉన్నాడు కాబట్టే కదా ఆయన అంతా చూసింటాడు, ఇంకా అవునులే. అందుకే ఆయన రాసినాడు. ఆయన రాసే ఆ రెఫరెన్స్తో ఈయన కథ చెప్పినాడు అనమాట. అక్కడ ఉండే ఒక పండితుడు ఉంటాడని పిలిపించుకున్నారు కదా వీళ్ళు. మ్మ్. ఆ పిలిపించుకునే అతను వీళ్ళకి చెప్తాడు. అంటే వాళ్ళు ఏమన్నారు, మ్మ్. మహాభారతం అంటే కురుక్షేత్రము అదేనా అని అన్నారు వాళ్ళు అప్పట్లో. మ్మ్. అంటే మీకు తెలిసింది అదే. మ్మ్. అసలు మహాభారతం అంటే మనం ఎట్లా బతకాలా. ఎగ్జాంపుల్ అబ్బా, ఇప్పుడు ఏదంటే నువ్వు ఏదన్నా ఇంగ్లీష్లో పదం నీకు డౌట్ వచ్చింది, మ్మ్. ఈ రోజుల్లో అయితే గూగుల్ ఎత్తుకుంటా, ఇంతకు ముందు అయితే డిక్షనరీ. డిక్షనరీ పోనీ గూగుల్నే తీసుకో, గూగుల్ ఎత్తుకుంటావు కదా. ఆ. నీ లైఫ్లో ఏదన్నా డౌట్ వస్తే మ్మ్. గూగుల్ కంటే బాగా చెప్పగలిగే ఓ గ్రంథమే మహాభారతం. మహాభారతం. అందుకే నాకు ఒక సామెత గుర్తొచ్చింది. చెప్పు. అంటే చెప్తా ఉంటారు కదా, ఊన్లే, తింటే తింటే కాదు కాదు తినాలి, తినాలి, వింటే భారతమే వినాలి. భారతం. ఎందుకంటే వినేటప్పుడు ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి తెలుసా వినేటప్పుడు. అట్లుంటుంది స్టోరీ అది. స్టోరీ. అవును. ప్రతి ఒక్క క్యారెక్టర్ బీభత్సంగా ఉంటుంది. బీభత్సంగా ఉంటుంది. ఇంకోటి చూడండి, ఆ కథ చెప్తానికి ఇప్పుడు ఆయన వాళ్ళందరూ అక్కడ కూర్చోంటారా, ఈయన స్టార్ట్ చేసినాడు. ఆ వ్యాస మహర్షి ఇట్లా చెప్పినాడు, ఇది మహాభారతం అన్ని చెప్పినాడు కదా. ఇప్పుడు ఏంటంటే నువ్వు విజువలైజ్ చేసుకో. ఒకప్పుడు చూడు, హస్తినాపురం అంటే ఏంటంటే ఢిల్లీ. అది మన క్యాపిటల్ సిటీ. అప్పుడు కూడా అదే క్యాపిటల్. ఎందుకంటే కురు రాజ్యం, కురు వంశస్థులని ఉండేవాళ్ళు వాళ్ళు. ఓకేనా, వాళ్ళు కురు కింగ్డమ్ అని ఏదో అంటారు, కురు డైనాసిటీ. అయినా కానీ ఇట్లా పదాలన్నీ వాడుతూ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ కురు వంశస్థులు ఉన్నారే, ఆ కురు వంశస్థులకి అప్పట్లో అదే అనమాట, అంతా హస్తినాపురమే వాళ్ళ రాజ్యం. కానీ ఆడ కానీ అక్కడ ఓ రాజు ఉండేవాడు. ఏం పేరు ఆయన పేరు? శాంతనుడు అనే అతను రాజు ఉన్నాడు. ఆయన నుంచే ఎందుకు అని అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది కథ. ఆయన ఏంటంటే బాగా గొప్ప రాజు అనమాట. బాగా ఇంకా ఆయనకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్టున్నారో ఫ్యాన్స్, అట్లా రాజ్యం అంతా ఇంకా ఆయనకి ఫ్యాన్స్. అప్పట్లో ఇంకా రాజు వచ్చినాడంటే మహారాజు అంటే అంత బాగా ఎవరైనా కానీ పరిపాలించారంటే అంత బాగా ఇంకా ఫ్యాన్స్ ఉంటారు కదా. అప్పట్లో ఎవరు విసుక్కునే వాళ్ళు కాదు, రాజు వస్తాడంటే అబ్బా అని అనుకునేవాళ్ళు. ఇట్లా బాహుబలిలో ప్రభాస్ మాదిరి బయటకు వచ్చినా వాడు ఆడున్న రాజే ఈడున్న రాజే అంటారే, అట్లా ఆయనకంతా ఫ్యాన్స్. అంటే మనోనికి ఫాలోయింగ్ అది ఇది. ఇంకా రాజు అంటే ఇంక ఎట్లుండాలా నువ్వే చెప్పు. బాగుంటాడు కదా, ఇంకా 6 అడుగులు ఆనవాడు అది ఇది అని అంటారు కదా. బ్రాడ్ షోల్డర్స్, మంచి ఫిజిక్ ప్రభాస్ అనుకో. ఇంకా అట్లుంటాడు అనుకో. అట్లుండే రాజుకి రాణి కావాలా వద్దా? కంపల్సరీ ఉండాలి కదా, హీరోయిన్ కావాలా. సో మనోడు ఓ రోజు నది దగ్గరికి పోయినాడు. ఆడ పోయి అట్లా ఇట్లా ఏదో వాకింగ్ అది ఇది చూసుకుంటారు, అంత హమ్మింగ్ చేసుకుంటే ఏదో పాట అట్లా హమ్మింగ్ చేస్తుంటే దేవతలాగా ఒక అమ్మాయి కనపడింది.
దేవత లాంటి అమ్మాయి. అబ్బబ్బబ్బా ఇదేం రసం ఇట్లుంది అని అనుకున్నాడు ఆయన. నేను ఎట్లా తిరిగి రాజు ఇంకా తెలుసు కదా, ఇంకా రాజు ఒక్కసారి అనుకున్నాడంటే ఇంకా రావాల్సిందే, ఇంకా కావాల్సిందే. అవును కదా. పోయినాడు. ఇంకా నేను చూసిన వెంటనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటానా అని అన్నాడు. ఏది అప్పుడే రానింది ఆయన. అంటే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంటుంది, చెప్తా. ఈడొక కథ ఉంటుంది మళ్ళా. ఇప్పుడు ఆమె పేరు తెలియదు, ఏమీ తెలియదు, బాగా కనపడింది కాబట్టి ఇంకంతే. ఇంకా నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అంతే. నన్ను అందరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు, నేను అందంగా ఉంటా కాబట్టి. కానీ నా దగ్గర షరతు చెప్పిన తర్వాత మాత్రం ఎవ్వరు నన్ను చేసుకోరు. ఇంతకీ ఎవరు ఆవిడ? ఎవరు అనుకున్నావు? గంగాదేవి. రివర్ గంగా అంటారే, వాటర్. గంగాదేవి. గంగాదేవి చెప్తా ఉంటే ఆగలేవు మనిషిని అసలు. అంటే అక్కడక్కడ విన్నాను కదా. అవునులే, అంటే మాకు కొంచెం తెలుసు అండి. అవునులే ఇట్లా కాదు, చెప్పేద్దరు ఉండల్లా. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆమె గంగాదేవి ఎప్పుడైతే అక్కడ వచ్చింటుందో ఈయన శాంతనుడు పోయి అడుగుతాడు, ఓకే ఆ కండిషన్ ఏదో చెప్పు, ఏ కండిషన్ అయినా ఓకే నాకు పర్వాలేదు, ఐ వాంట్ టు మ్యారీ యూ అని అన్నాడు అంతే. ఇంకా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటానా, ఏదైనా కానీ కండిషన్ ఏదైనా నేను ఒప్పేసుకుంటాను. ఏం లేదు సింపుల్ అనింది ఆయన. సింపుల్ కదా మళ్ళీ చెప్పాలి అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆమె చెప్పింది, నేను ఏమన్నా చేయని ఏంటి ఏమైనా నువ్వు నన్ను ఒక మాట కూడా క్వశ్చన్ చేయకూడదు. అంటే ఏం చేసినా కూడా ఏం చేసినా క్వశ్చన్ చేయకూడదు. నువ్వు క్వశ్చన్ చేసినావు అనుకో, బ్రేకప్ అంటే బ్రేకప్ అంతే. ఆ రోజు నేను అట్లా వెళ్ళిపోతాను, నువ్వు ఇట్లా నువ్వు ఉండిపోతావు అంతే అని కండిషన్ పెట్టింది. మనోడు ఏం ఆలోచించుకుంటూ ఒప్పుకున్నాడు. అరే ఆలోచించాలి కదా కొంచెం అన్న. ఆలోచించిన రాజు కదా. ఇప్పుడు రాజు ఏంది, రాజు గురి ఎంత ఏంది, రాణిని ఎట్ట తిరిగి ఆయమని పెళ్లి చేసుకోవాల్సిందే. దేవత మాత్రం మళ్ళీ దొరుకుతుంది దొరకదు. కరెక్ట్. అందంగా ఉండే వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఆలోచించాడు. ఇంకా మనకి దొరికిందే తడువు అన్నట్టుగా ఆయన. అంటే ఒక కండిషన్ కాదు 1000 కండిషన్లు పెట్టినా ఏం పెట్టినా కూడా ఓకే. ఇంకా ఆయన ఓకే అని పెళ్లి చేసుకున్నాడు. ఆయన టార్గెట్ అది పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి కొన్ని రోజులు బాగా కాలం బాగా గడిపినారు. వాళ్ళు ఇంకా అంతా అయినాక ఇంకా పిల్లలు పుట్టారు. పిల్లలు పుడితేనే ఇంకా మనోడు ఇంకా ప్రకటించేద్దాము, ఇంకా మన రాజ్యానికి వచ్చేసాడప్ప నా వారసుడు అని చెప్పి అట్లా మీసం మెలేసినప్పుడు లటక్కని ఇట్లా నీళ్ళలోకి పారేసింది. అరే నీళ్ళలోకి పారేసింది. ఎందుకని మనసులో అనుకున్నాడు కానీ అడగకూడదు కదా. సారీ, అయితే నేను కూడా అడగను బావా. అడగకూడదు కదా. అడిగితే బ్రేకప్ అంతే. సరేలే చిన్నపిల్లోడు అంత దారుణంగా పడేసింది, మీద ఇంత దారుణంగా ఉంది అనుకున్నాడు. సరేలే నెక్స్ట్ టైం విల్ ట్రై అన్నాడు. తర్వాత మళ్ళా పుట్టినాడు. మళ్ళీ కూడా ఇంకా ఈసారన్నా ఇంకా అందరికి చెప్పేద్దాం, పండగ చేద్దామని అనుకునే లోపే మళ్ళీ వాడు ఈసిరేసింది నీళ్ళలోకి. ఇట్లా ఒకసారి 2 సార్లు దాదాపు 7 సార్లు ఇదే రిపీట్ అయింది. 7 సార్లు. ఎందుకబ్బా ఇట్లా చేస్తాంది అని చెప్పి ఏం అడగలే పాపం. తనలో తను బాధపడిపోయినాడు కానీ బయటకు అడగలే. మాట ఇచ్చినాడు కదా, మాట తప్పకూడదు. లేదంటే మాట తప్పావు షేర్ ఖాన్ అంటారు ఇంకా మళ్ళా మగధీర్లో మాదిరి. అందుకు అట్లా లేకోకుండా సరేలే అని ఇంకా ఆమె ఆడుంది గంగాదేవి. మళ్ళా యాజ్టీజ్గా 8వ బిడ్డ పుట్టినాడు. 8వ బిడ్డ పుట్టిన వెంటనే ఆమె మళ్ళా రెడీ అయిపోయింది. మరి నీటికి ఇట్లా సర్ది అట్లా వేసేసే లోపే ఎందుకు ఇట్లా పారేసానా అని క్వశ్చన్ చేశాడు. పట్టుకో నువ్వు ఫస్ట్ పట్టుకో అని చెప్పి బాయ్. ఏమి అంటే నువ్వు నన్ను అడగకూడదు, అడిగినావు కండిషన్. నువ్వు ఎట్లా మాట తప్పినావు? నువ్వు రాజు అయ్యుండి నువ్వు ఎట్లా మాట తప్పినావు? పారేస్తా అంటే అవన్నీ వద్దయా నాకు, అవన్నీ వద్దు. నువ్వు బిడ్డల్ని పారేసినప్పుడు అడగకూడదు. నువ్వు అన్ని ఏం అడగకూడదు. ఇంకా ఎక్కడ కండిషన్? ఇప్పుడు నీ కథ ఏంది? ఆమె ఏం చెప్పింది వస్తానే, నువ్వు నేనేం చేసి అడగకూడదు అంటే నువ్వు ఒప్పుకునేవా లేదా? ఒప్పుకున్నా. మళ్ళీ మరి ఇంత కఠినంగా ఉంటారని మాకు తెలియదు కదా. నువ్వు ఒప్పుకోక ముందు ఆలోచించాలి కదా. ఇవన్నీ కఠినంగా ఉంటుంది అవన్నీ వద్దు. నువ్వు ఒప్పుకోకముందు మాట ఏంటికి ఇచ్చినావు, అది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు మాట ఇచ్చినావా లేదా? ఇచ్చిన. మళ్ళీ ఆ మాట మీద నిలబడిందా లేదా? ఆమె ఏం చేసి అడగకూడదు అనింది, నువ్వేం అడగలేదు అన్నేళ్ళు, మళ్ళీ టక్కని అడిగినావు కాబట్టి ఇంకా ఆమె వెళ్ళిపోయింది.
పోతా అడగకపోతే అడగకపోతే ఈయన బాధ, ఉమ్. అడిగితే ఆమె వెళ్ళిపోతుంది. ఎట్లా మాట తప్పినాడు కదా, ఆ, పోతా పోతా ఆమె చెప్పిపోతుంది. ఎందుకు పడేసినా, నేను ఎందుకు 7 మందిని పడేసినాను, ఎందుకు ఈ బిడ్డని ఇక నీ చేతిలోనే పెడతానని కూడా చెప్పిపోతుంది. ఏమి అంటే ఇప్పుడు నేను దేవత వంశకు సంబంధించిన దాన్ని, మా దాంట్లో కొంతమంది శాపగ్రస్తులైనారు, వాళ్ళు మానవ జన్మ ఎత్తినారు. నేను ఆ 7 మందికి నేను వచ్చింది శాప విముక్తి కలిగించేకి, వాళ్ళని గంగా నీళ్ళల్లో పడేసేనే వాళ్ళు, లేదంటే అష్ట కష్టాలు పడతారు వాళ్ళు మానవ జన్మ ఎత్తి. వాళ్ళు అన్ని పడేదానికంటే స్టార్టింగ్ లోనే నేను వాళ్ళకి విముక్తి కలిగించేస్తే నేను మా వాళ్ళని నేను కాపాడుకున్నట్టు ఉంటుంది కదా. నేను ఇక్కడికి వచ్చింది నేను పెళ్లి చేసుకునేకో, నీతో పిల్లల్ని కానీ సంసారం చేయనీకో రాలేదు. నాకంటూ ఓ టార్గెట్ ఉంది, అంటే నా కర్తవ్యం, మా వాళ్ళు నాకు చెప్పినారు. సో నేను ఇట్లా చెయ్యాల కాబట్టి, పెద్ద ప్లానే, నేను ఇట్లా చెయ్యాల కాబట్టి నేను వచ్చిన. ఇక నువ్వు వచ్చినావు, నిన్ను అడగకూడదని చెప్పిన, నువ్వేమో అడిగినేసావు. అందుకని నా కర్తవ్యం నేను తప్పను, నేను మాట మీద నిలబడతా, కాబట్టి ఈ బిడ్డ నువ్వే పెట్టుకో అని వెళ్ళిపోయింది. అంటే చూడు, ఇండైరెక్ట్ గా ఇంకా వీడు అష్ట కష్టాలు పడతాడు అని. అబ్బా, ఇంకా వీడు అష్ట కష్టాలు పడతాడు, వీడు మామూలుగా ఉండవు వీడి కష్టాలు. ఇంకా ఈయన ఎవరు అనుకున్నావు? ఆ బిడ్డ 8వ బిడ్డ. ఎవరు అనుకున్నావు? ఆయన మహాభారతంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హీరో. ఆయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హీరో భీష్ముడు, భీష్మాచార్య అంటారు. భీష్మాచార్య అమితాబ్ బచ్చన్ కాదు ఆయన, దేవరథ అంటారు ఈయనని. దేవరథ అంటే ఇప్పుడు ఆయనకి దేవరథ అనమాట ఆయన పేరు. ఆయనకి భీష్ముడు అని పేరు ఎందుకు వచ్చిందంటే అది చెప్తా, తర్వాత చెప్తా అది. ఇప్పుడు ఈయన ఒంటరి అయిపోయినాడు, రాజు ఒకడే అయిపోయినాడు పాపం. రాజు ఒకడే పోయిపోయేప్పుడు ఎవరిని చేసుకోవాలా, మళ్ళీ ఏ రాణినో చేసుకోవాలి కదా. అట్లా రాణిని చేసుకుంటే బాగానే ఉంటాడు, చేసుకోలే. వాళ్ళ ఆయన చేపలు పడతానే, ఇంకా వాళ్ళే కదా, ఇంకా వాళ్ళ ఆయన చేపలు పడతా అంటే సత్యవతి అని ఆవిడ పేరు సత్యవతి. ఫస్ట్ గంగాదేవి, సెకండ్ సత్యవతి తెచ్చుకున్నాడు. మళ్ళీ కండిషన్ పెట్టాడు. ఈసారి ఆమె పెట్టలే, సత్యవతి వాళ్ళ ఆయన పెట్టాడు. ఏమని పెట్టాడు? నీకు మొదటి వారికి ఎవరైనా పిల్లోళ్ళు ఉన్నారేమో మాకు తెలీదు, నువ్వు మాత్రం నా కూతురికి ఎవరైతే పుడతారో పిల్లోళ్ళు వాళ్ళకే నువ్వు రాజ్యం అప్పచెప్పాలా అని. వాళ్ళే రాజులుగా ఉండాలి. అంటే ఇక్కడ భీష్ముడు ఉన్నాడు కదా ఆల్రెడీ, ఉన్నాడు, న్యాయం ఆయనకే ఇయ్యాలా. అవును, ఆయనకే కదా హక్కు. అందుకే కండిషన్ పెట్టాడు. రాజుకేమో మళ్ళీ పెళ్లి కావాలా. అంటే భీష్ముడు మాత్రం రాజుగా ఉండకూడదు, సత్యవతికి పుట్టే పిల్లలు రాజులు కావాలా. అది ఆయన కండిషన్. అన్యాయమే, అందరికీ తెలుసు. అప్పట్లో అనుకోండి ఇది అన్యాయమా ఆముదమా అనుకుంటాడు ఇంకా ఆయన అప్పట్లో. నేను మా వాళ్ళు బాగుండాలి అంతే. ఇంతకీ ఆయన ఒప్పుకున్నాడా శాంతనుడు? భీష్ముడు గురించి ఆయన ఏం బాధపడలేదా? ఇంకా బాధపడతానే ఉన్నాడు పాపం. అయ్యో నా పెద్ద కొడుకే, ఆయనకి రాజ్యం ఇలేకపోతానని ఇట్లా చేసి మళ్ళీ వీనికి ఇట్లా మాటిస్తుంది, మళ్ళీ ఈయనకేందో అది పెళ్లి చేసుకోవాలంటే కండిషన్లే. ఏందబ్బా నా పరిస్థితి ఎట్లా ఏమి అంటే తండ్రి బాధని చూసి తట్టుకోలేక భీష్ముడు తట్టుకోలేక, ఆయనకి ఎందుకు వచ్చింది పేరు అనేది ఈ కథ చూడు. చూసి తట్టుకోలేక ఇంకా పోయి, నేను ప్రతిజ్ఞ చేస్తానా, ఇంకా నేను శపథం చేస్తానా, నేను ఇంకా పెళ్ళి అనేది చేసుకోను, నా ఏమి పిల్లల్ని కనను, నేను ఇంకా ఈ రాజ్యాధికారం నాకు అసలు వద్దు, ఏదైతే రాజ్యం పాలిసిన దానికి ఎప్పుడు కాపలా ఉంటా, నేను దాన్ని కాపాడుతా అని. కట్టప్ప మాదిరి బాహుబలిలో కట్టపుల్లే అట్లా. అంటే ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోడు కాబట్టి ఇంకా పిల్లలు ఉండరు, ఇంకా వాళ్ళ వంశమే రాదు, ఇంకా ఏంది రాదు ఇంకా రాదు కాబట్టి ఇంకా వాళ్ళ ఆయన సంతోషమే కదా. ఇంకా ఏంది దీన్నే దేవతలందరూ అప్పుడు అనుకున్నారంట, ఏంది బా ఆయన అట్లా చేసినాడు ప్రతిజ్ఞ, అసలు మనం ఎవరిని చూడలే, ఎవరిని అట్లా మనుషుల్ని. అవునులే, ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి నగలు ఎట్లా కావాలనో, మగవానికి అధికారమో డబ్బో లేకుంటే ఇట్లాంటివి ఇంకా పెళ్ళిలో ఏదో ఒకటి కావాలి కదా వానికి. ఏమి వద్దని కూర్చున్నాడు. వాళ్ళ ఆయన బాధ భరించలేక పాపం బాధపడుతున్నాడు మా నాయన అని శాంతనుడి కోసం భీష్ముడు.
ఆ ప్రతిజ్ఞని భీష్మ ప్రతిజ్ఞ అంటారు, అందుకని ఆయన భీష్ముడు అంటారు. అందుకు శాంతనుడు ఏం చేశాడంటే భీష్ముడికి అరే నువ్వు నా కోసం ఇంత త్యాగం చేసినావు అని చెప్పి ఆయన కూడా మెచ్చుకొని భీష్ముడికి ఒక వరం ఇస్తాడు. ఏందో ఆ వరం ఏంటంటే చూడైనా నీకు చావు అనేది రాదు, ఎప్పటికీ నీకు చావు అనేదే రాదు, నీ అంతకు నువ్వు కోరుకుంటే తప్ప నువ్వు చనిపోవు. అవును, ఇంకా కంటిన్యూ చేద్దామా? తర్వాత కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమన్నా చూద్దామా? నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. ఇదంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు కనుక దీనికి మంచి రెస్పాన్స్ ఇస్తే మేము మహాభారత గురించి ఇలానే డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈ డిస్కస్ చేయడం వల్ల మీకు కూడా మీ పిల్లలకు కూడా అందరికీ అర్థమవుతుంది మహాభారతం గురించి. ఎందుకంటే సామెతల వరకే ఉండిపోయినాయండి, తింటే గారెనే తినాలి, గారెలు తింటారు కానీ మహాభారతం మాత్రం ఎవరు వినట్లా. అందుకని వాళ్ళ కోసమే ఈ ప్రయత్నం, అంతే, ఇంకేమీ లేదు. ప్లస్ మన పిల్లలకు చాలా మందికి పండగలు ఎందుకు వస్తాయో తెలియదు, మన సాంప్రదాయం గురించి ఏమీ తెలియదు. అరే దీపావళి అంటే పటాకులు కాల్చేది 10,000 వారాలు 20,000 వారాలు పేల్చల్లా, అదొకటే తెలుసు. ఆ దీపావళి ఎందుకు చేసుకుంటాము అనేది ఎవ్వరికి తెలియదు. వినాయక చవితి వచ్చిందంటే బొమ్మ పెట్టాలా, ఆ బొమ్మ నీళ్ళలోకి వేసేయాలా, అదొకటే తెలుసు. ఏమి కూడా తెలీదు. సో ఇటువంటివన్నీ కూడా మహాభారతంలో ఇక్కడ ఇంకోటి మేమేమన్నా ఇందులో మేమేమన్నా తప్పుగా మాట్లాడినా, పోనీ ఏదైనా తప్పులు చేసినా కూడా మీ వైపు నుంచి క్షమించగలరు, లేదా ఏమన్నా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇలా మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు మనం పూర్తిగా గ్రాంధిక భాషతో పద్యాలతో సహా చెప్తే ఎవరికి అర్థం అవుతుందండి? అందుకని వాడుక భాషలో మాట్లాడతాం. మనం జనరల్ గా ఎలా మాట్లాడతామో అలా డిస్కస్ చేస్తున్నాం అంతే తప్ప ఒకరిని కించపరచాలని కానీ మా ఉద్దేశం కాదండి. ఏమైనా దయచేసి ఏమైనా మేము తప్పులు చేసుంటే గనక మీరు పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఊతపదం అయిపోయింది అందరికీ, అందుకు మేము కూడా చెప్తాను అంతే. ఓకేనా? థ్యాంక్ యూ అండి.